దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అది ముందు నుంచి చెప్తున్నారు అభిమానులందరికీ. ఇది మన పెద్దల మీద గౌరవించాలి. ఇది మన మామూలు పొలిటికల్ సభ కాదు. కొంతమంది కోట్లాది మంది రైతులు దేశం అంతా ఒక అమరావతిగా మొత్తం సమూలంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో కోట్లాది మంది రైతులు అంటే ఇందాక జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు గమ్ముగా చూసి గమ్ముగా ఏదో అంటే నేను రాసుకున్నాను. ఆయన చెప్పిన మాట, దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ కనిపించే దేవుడు మట్టుకు రైతు. ఫార్మర్స్ ఆర్ ద విజిబుల్ గాడ్స్. అందుకని మనకి ఎవరైతే అన్నం పెట్టే దేవుడు ఉన్నాయి, మన ఫుడ్ సేఫ్టీ, మనకి అన్నదాతలు, ఆ రైతుని కన్నీళ్లు పెట్టి కష్టాలు పెట్టి భూమి నుంచి బయటికి పంపించేసి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి అండగా నిలబడకపోతే, అంటే విగ్రహాలు దేవుడి గుడిలోకి వెళ్ళి ఎంత అపచారం చేయమో గర్భగుడిలోకి వెళ్ళి కానీ మసీదుల్లోకి వెళ్ళి కానీ, అలాగే రైతుని కూడా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ వారిని చాలా అపారమైన కష్టాలు గురి చేస్తాయి. ఇవన్నీ చూసి ఇంతమంది మేధావులు ఎవరో ఏ ఒక్కరు తక్కువ కాదు, ఒక్కొక్కరు కోట్లాది మంది మెదళ్ళని హృదయాన్ని కదిలించగలిగిన ఒక్కొక్కరు స్టేజ్ పైన. అంటే ఈ దేశంలో సత్వర న్యాయం జరగదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయింది అనే పరిస్థితుల్లో కూడా దశాబ్దంన్నర గడిచినా కానీ ఇంకా న్యాయం చేయించన్న ప్రూవ్ చేసిన వ్యక్తి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు. అంటే ఒక పాలసీ చెయ్యాలి అంటే దానికి పార్లమెంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజల నుంచి ఉద్యమాలు చేసి లక్షలాది మందిని ఉత్తేజపరిచి అందరినీ ఏకతాటిపై నడిపించిన శ్రీ పివి రాజగోపాల్ గారు. ముందే ఫ్లైట్ టైం అయిపోయింది, వెళ్తున్నాను. చాలా మందికి ఒక సందేహం ఏమిటంటే, మీరు గవర్నమెంట్స్ లో ఉన్నప్పుడు ఐవీఆర్స్ కృష్ణారావు గారు అందరూ అంటారు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడరు, గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతారంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగపడింది. నేను మా నాన్నగారు వచ్చిన కానిస్టేబుల్, అక్కడి నుంచి పైకి ఎదిగి ఏదో ఉద్యోగాలు రాసుకుంటారు, పైకి ఎదిగిన ఒక అసిస్టెంట్ ఎస్ఐ సూపరింటెండెంట్ వ్యక్తి. ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి వారికి స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తారో వాళ్ళు చేయటం అనుకుంటారు. అభిప్రాయాలు లక్షలు ఉంటాయి, ఇళ్లలోకి వచ్చి చెప్పుకుంటారు, బయటకు వచ్చి చెప్పుకుంటారు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పుకుందామంటే కుటుంబాలు ఎవరు పోషిస్తారు, చాలా భయాలు ఉంటాయి. అనేక అభద్రతా భావాల మధ్యలో ఉండి, ఉదాహరణకి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకసారి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు. ఉదాహరణ శ్రీకాకుళం నేను సభలు పెడతా ఉంటే అక్కడ పక్కన పోలీసులు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నేను వారికి తప్పట్టు పోలీసులు, ఎందుకంటే వారికి వచ్చిన మెసేజెస్ అలాంటి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు. బట్ అందుకే నేను వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ తప్పుపడ్డాను. ఇట్ ఆల్ డిపెండ్స్ హూ లీడ్స్ ఇట్. ఎవరు పరిపాలనలో ఉన్నారు, వారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో ఉంటారు. అందుకని మన ఉండవల్లో కూడా చెప్పింది, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పోలీస్ వారిని కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ మనం తప్పు పట్టడం అవసరం. తప్పు పట్టాల్సిందంటే ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థని, పొలిటికల్ వ్యవస్థని, ప్రధానంగా మనకి పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి గారిని, వారిని నిందిద్దాం తప్ప దయచేసి దీంట్లో పోలీసు రెవెన్యూ శాఖ వారిని తప్పిద్దాం గురించి. అలాగే దానికోసం ఐవీఆర్ కృష్ణారావు గారిని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన అంటే అందుకనే గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఎందుకు రాలేదంటానికి దానికోసం చెప్తా ఉన్నాం. అలాగే ఒడ్డే శోభనాథ్ గారిని చూస్తుంటే ఆయన ఈ రోజుకి ఇన్ఫ్లుయెన్స్ కూర్చోవచ్చు, కానీ ఎందుకు ఇంత తప్పన పడుతున్నారంటే అన్యాయం జరుగుతుంది. ఇంతమంది దేశాన్ని, ఇన్ని లక్షలాది మందిని, కోట్లాది మంది మెదడును కదిలించే వ్యక్తులు ఎందుకు వచ్చింత తప్పన పడుతున్నారు, ఎందుకు ఆయన ఒడ్డే శోభనాథ్ గారు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒక తప్పు జరుగుతుంది. ఇది ఈ రోజుది కాదు, ఈ రోజు జరిగే తప్పు ఇది రేపు తరతరాలుగా
ధ్వంసం అయిపోతుంది, ప్రకృతి ధ్వంసం అయిపోతుంది. దీని బాధ్యతగా ల్యాండ్ మేనేజ్మెంట్ చేయాలి అని జాగ్రత్తగా చేయాలి అని తపన పడుతుంటే ఒట్టే సోమనాథ మన శ్రమ వెనక కానీ ఆయన మాటలు వెనక చాలా అంతర్యం ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీ దేవసహాయం గారు వచ్చింది చండీగఢ్లో దానికి క్యాపిటల్ నిర్మాణానికి భాగస్వామ్యమైన వ్యక్తి. ఈ రోజున క్యాపిటల్ అంటే ఎంత ఉండాలి వీటిని అర్థం చేసుకొని ఎంతో దూరం నుంచి, అంటే ఎక్కడో కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, రేపు పొద్దున దేశం అంతా విస్తరించాలి, అది మా తమిళనాడు కూడా రావాలి అని వచ్చిన మనస్ఫూర్తిగా వచ్చిన శ్రీ దేవసాయం గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. కానీ నాకు వీళ్ళు ప్రొఫెసర్ కుందు గారిని చూసిన వారిని నేను చెప్పి రాసుకుంటా ఉన్నాను. చాలా మంది మాట్లాడారు కాబట్టి ప్రొఫెసర్ ఓకే. మనుషులు కొనుగోలు వస్తువులు కాదు, నిండు మనసున్న మనుషులు అని చెప్పింది. దే ఆర్ నాట్ కమోడిటీస్. పీపుల్ ఫిల్ విత్ ఫ్యామిలీస్, హార్ట్, ప్రేమ, మనసు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళని ఈ ప్రపంచీకరణ కానీ గ్లోబలైజేషన్ కానీ కేవలం కొనుగోలు వస్తువులే అయిపోయాను. అలాంటిది భావం తెలిపిన శ్రీ ప్రొఫెసర్ కుందు గారిని కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వెళ్తున్నాను. ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారు ఇన్ షార్ట్ అని చెప్పింది ఏంటంటే, గాంధీజీ గారు చెప్పిన గుర్తొచ్చింది, దెర్ ఇస్ ఎనఫ్ ఫర్ హ్యూమన్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ హ్యూమన్ గ్రేడ్. చెప్పింది ఏంటంటే, నాకు అనిపిస్తుంది, నేను నా చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్ వాడడం చూడాలి, ఫోన్లు వాడటం చూడాలి. అంటే ఈ సెల్ ఫోన్స్ టెక్నాలజీ ఎక్కువైపోయే కొద్దీ మానవ సంబంధాలు చితికిపోతాయి. మానవ సంబంధాలు ఫోన్లు దగ్గర అయిపోయాయి కానీ హృదయానికి వైశాల్యానికి దూరంగా పెరిగిపోయాను. అందుకని ఈ రోజున మనం ఇంత సఫర్ అవుతాం. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే, ఈ టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్ అనేది, ఆయన మాట్లాడింది ఒక ల్యాండ్ మేనేజ్మెంట్ పాలసీ ఒకటి కావాలి, ఈ భూమిని ఎలా రక్షించుకోవాలి. అలాగే మన ఈ న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, ఇందాక సిరిసిల్లాలో చెప్పినట్టుగా, నిన్న గోదావరి జిల్లా వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తే, ఎక్కడ పట్టినా గోదావరి జిల్లా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. కంప్లీట్లీ డెల్టా ఏరియా ఉంటుంది. ఈరోజు అక్కడ తాగడానికి నీళ్ళు, అంటే నేను స్నానం చేసే హోటల్లో కూడా నీళ్లు తిప్పితే పసుపచ్చ నీళ్ళు వస్తాయి. ఆ వడకట్టుకుని స్నానం చేసి వచ్చింది. చూడడానికి అన్ని బాగున్నాయి, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, 15,000 కోట్ల ఆదాయం ఉంది కేవలం ఎక్కువ కలుషితం. కానీ నీళ్లు కలుషితం అయిపోయింది. అంటే ఎక్కడ కూడా దీంట్లో పరిశుభ్రత కానీ పర్యావరణం పట్ల ఇది గౌరవం కానీ. ప్రొఫెసర్ కుందు గారు చెప్పిన ఎకనామిక్స్ గురించి, లేదంటే మన విక్రమ్ సోనీ గారు చెప్పిన పర్యావరణాన్ని ఒక తల్లిలా రక్షించుకోవాలని చెప్తున్నారు. ఈరోజు రక్షించుకోలేకపోవడం వల్ల పాలసీలు కానీ రక్షించుకోలేకపోవడం ఇలాంటి పరిస్థితి దాపరించింది. ఈ రోజుకి గోదావరి జిల్లాకి వెళ్తే, అనేక జిల్లాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక డంపింగ్ యార్డ్లో తెలియదు, స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాం. ఎంపీ గోకరాజు నాయుడు ముఖ్యమంత్రి గారు. కానీ అక్కడ ఎంటైర్ భీమవరంలో 15,000 కోట్లు పశ్చిమ గోదావరి నుంచి ఒక ఆదాయం వస్తుంది. ఒక డంపింగ్ యార్డ్ లేదా, మొత్తం కాలంలో ఉన్నాయి. గోదావరి జిల్లా, నదీ జిల్లాలో కలుషితం అయిపోతుంది. దీని గురించి మాట్లాడేవాడిని ఎవరు లేదు. ఇందాక రాజగోపాల్ గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే, దేవసాయం గారు చెప్పిన మనం ఎమినెంట్ డొమైన్, ఇందాక దేవసాయం గారు చెప్పిన ఎమినెంట్ డొమైన్ అంటే, ఒకప్పుడు ఇవన్నీ చక్రవర్తులు, అంటే రాజులు పరిపాలించే టైంలో ప్రజలు మా సబ్జెక్ట్స్, వారి ఆస్తులు మావి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాటిని కూలదోసి మనం ఈరోజు వచ్చింది, మనం ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించుకున్నాం. ప్రజలే ప్రభువులు. మనం పాలించలేం కాబట్టి మనలోని ఎమినెంట్ పర్సనాలిటీస్ని, అనుభవజ్ఞుల్ని అన్ని తీసుకొని పార్లమెంట్కి వచ్చి, అసెంబ్లీలో పంపించి, మిమ్మల్ని 5 సంవత్సరాలు మా పైన నియమించుకున్న మా పర్యవేక్షించండి అంటే, 5 సంవత్సరాలకు వెళ్ళిన వాళ్ళు 50 సంవత్సరాలకు పైగా దోచేస్తున్నారు. 5 సంవత్సరాలు. దీని గురించి మాట్లాడేవాడిని ఎవరు లేదు. దీనికి మాట్లాడేవాడు. దీనికి మాట్లాడాల్సింది జ్యుడిషియరీ వ్యవస్థలో ఎంతోమంది ఉన్నా
ఇవన్నీ పని చేయనప్పుడు ప్రజల లోపల నుంచే, మన లోపల నుంచే ఒక బలమైన ప్రశ్నించే వ్యవస్థ వాళ్ళని కూలదోసే పోరాటంగా చేయకపోతే ఇది ఆఫ్ చేసే వాళ్ళు అవ్వట్లేదు. So I would like to bring you kind notice. So when I had supported TDP in 2014, the discussion between me and Honorable Chief Minister Sri Chandrababu Naidu garu was, we need around, to build a capital, we need around 1,800 and odd acres, and which is going to be a forest land. We don't have to trouble any farmers at all. It's purely we need just 1,800 acres, isn't it? And we don't have to trouble any farmer. And the concept of capital started with 1,850 acres, which has to be denotified. That's all we have to seek from the central government, or if Narendra Modi would become the Prime Minister then. From 1850, it started to 30,000, it went up to 54,500, now it became 1 lakh acres. Lakh Shekara. ఎలా పెరిగిపోయిందో, because this is what exactly Gandhiji says, there is enough for human need, but not enough for human greed. ఏం చేసుకుంటారు ఈ రోజుకి? In 1970s, they have acquired around 24,000, 26,000 acres of land for steel plants in Visakhapatnam. And with very ambitious manner, they had amassed the land. They had took it through land acquisition. But even after building such a huge steel plant, they could utilize only 12,000 acres or 14,000 acres max. Still, around 12,000 acres is intact. Still, the farmers who are supposed to be there, sir, who are owners, they have to work in their own farms as a laborers or raitu coolies. This is their plight. So 1970లో అన్ని వేల ఎకరాలు స్టార్ట్ చేసి అదే యూటిలైజ్ చేయనప్పుడు ఈ రోజున 1,00,000 ఎకరాలు మీరు చేసి ఇంత విధ్వంసం చేసి, పర్యావరణ విధ్వంసం చేసి ఎప్పుడు నిర్మిస్తారు? వ్యవసాయం గారు చెప్పినట్టుగా క్యాపిటల్ అది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్. చాలా మనందరికి తెలిసింది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. జరుగుతుంది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇవన్నీ మర్చిపోయి ఏ మూలకెళ్ళినా, నేను మెయిన్గా పాలిటిక్స్కి వచ్చింది 2002 నిర్ణయించి ఎందుకు వచ్చానంటే, నాకు what I'm trying to say is the main reason what made me to plunge into politics, the way indiscriminate use of nature, exploit nature. They don't have respect for mother nature. ఏదైతే అన్నం పెడద్దో, ఏదైతే మనకి పంచభూతాలను ఇచ్చిందో దాన్ని ధ్వంసం చేసుకెళ్ళిపోతున్న విధి విధానాలు, పబ్లిక్ పాలసీస్, ఇవన్నీ చూసి నాకు విసుగొచ్చింది. ఎవరో మాట్లాడరేంటని. అడ్డగోలుగా దోపిడీ చేయడం తప్ప, భూముల్ని కలుషితం చేయడం తప్ప పరిశ్రమల ద్వారా ఒక రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఎందుకు చేయరు? ఎకాలజీని దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు చేయరు అభివృద్ధి? ఏం పొగరు మీకు? ప్రశ్నించేవాళ్ళు లేరా? అడిగేవాళ్ళు లేరా? ఉన్న తోలు తీసేస్తారు. పిచ్చి పిచ్చి దేశం కోసం నన్ను అడిగారు. అంటే నన్ను చాలా మంది అడిగారు, దేనికి వచ్చాను పాలిటిక్స్ కంటే, ఈ దేశం కోసం ఏమీ ఆశించకుండా చచ్చిపోయేవాళ్ళు, ప్రాణత్యాగం చేసేవాళ్ళు అభివృద్ధి కోసం ఇంకా బతికేవాళ్ళు వాలంటీర్లు 1,00,000 మందిలో నేను ఒకటి. దేనికంటే అభివృద్ధిని ఎవరు కాదంట. For your kind information, sir, I paid around 25 crores of tax, sir. Just 25 crores of tax in a few years, short of 3 years. That's my level of income. Then you can understand how much. It's close to around 80 or 100 crores close to. The reason why I had left is looking at the damage which had been done, which has been happening, and somewhere responsible people. I'm not an intellectual, sir. I'm not at all an intellectual, but I'm an earnest student, sir. మీలాంటి ఎరుడైట్స్ దగ్గర, స్కాలర్లీ పీపుల్, ఎమినెంట్ పీపుల్, ఎక్స్పర్టీస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని నా బలం, ఐ కెన్ కనెక్ట్ విత్ మాసెస్. ఇట్ ఈస్ నాట్ దట్స్ ఓన్లీ మై స్ట్రెంగ్త్. బట్ నాకున్నది ఎందుకు చెయ్యాలని తప్ప. ఇది కోరుకుంటుంది ఏంటంటే, జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని, శ్రీ దేవసహాయం గారిని, Sri R.V. Rajgopal, you design a movement, sir. You tell us what to do. You guide us. Now, my strength is to mobilize people, to communicate.
people can never buy me with money. But what we need in this country is an ethical and moral leadership amidst this chaotic political atmosphere. And ఈ రోజు మనకి అందరూ పాలిటిక్స్ they say that politics is very dirty. What I say, for me politics is holy. నాకు చాలా పవిత్రమైన జిహాద్ అది నాకు పాలిటిక్స్. కలుషితం అయిపోయిన పాలిటిక్స్ ని ఎంతో కొంత కడగకపోతే, ముందుకు రాకపోతే, నాకు అనిపిస్తుంది మొన్న ఈ మధ్యన ఒక ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిని కొడితే ప్రశ్నించేవాడు అవ్వలేదు, అందరు సర్దుకున్నారు. ఇక్కడ దగ్గరలో ఒక ఎమ్మెల్యే. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు పేరు, ఇలాంటి వ్యక్తులు ఇఫ్ దే బికమ్ మినిస్టర్స్, ఇఫ్ దే బికమ్ వాళ్ళు కానీ మా మంత్రులు అయిపోయి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ప్రజలకి? అది చేసి చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమైపోతుందంటే సిస్టమ్ చంపేస్తాం. అందుకని చాలా బాధ్యతతో కూడిన ఒక ప్రభుత్వం రావాలి. ఇది రావాలి అంటే ముందుగా మేము పాలిటిక్స్ లో జనసేన కానీ ఏమైనా ఆశించి రావట్లేదు. మార్పు రావాలి, సామాజిక మార్పు రావాలి. ఒక ప్రకృతిని ధ్వంసం చేయకుండా, విధ్వంసం జరగకుండా ఒక పొలిటికల్ వ్యవస్థ, ఒక డెవలప్మెంటల్ పాలసీ ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మీటింగ్ ఎందుకు చేశానంటే, ఏ మూలకెళ్ళిన వంశధార నుంచి, ఇచ్చాపురం నుంచి, సోంపేట భూముల దగ్గర నుంచి మనకి అనంతపురం సోలార్ మిల్స్ దాకా, విండ్ మిల్స్ కోసం ప్రొక్యూర్ చేసే ల్యాండ్ దాకా ఎక్కడికి వెళ్ళినా కన్నీటి కలదు. రైతులు అంటే ఇందాక ఫ్రాన్సిస్ గారు చెప్పినట్టుగా ఒక చెట్టుని కూలిస్తే దాని మీద ఆధారపడిన జీవాలు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలాంటిది దళితుల భూములు కావచ్చు, ఎస్టీ మన గిరిజనుల భూములు కావచ్చు, కష్టపడే రైతుల భూములు కావచ్చు, సూర్యనారాయణ మూర్తి గారు కావచ్చు, మా భూముల్లో మేము చేసుకుంటే వాళ్ళ మీద రౌడీ షీటర్లు, కేసులు. చింతమనేని రమేష్ మన అతని లాంటి వ్యక్తి కొడితే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయరు, కానీ సూర్యనారాయణ మూర్తి గారి లాంటి తన భూమి కోసం దున్నుకుంటే అతని మీద మనకి రౌడీ షీట్ ఓపెన్ చేయగలరు. అట్లా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి నాకు చాలా బాధ కలిగించింది. అంటే వ్యవస్థని నిర్వీర్యం చేసే వ్యక్తుల మీద ఒక్కళ్ళు మాట్లాడరు వ్యవస్థ. ఐఎమ్ నాట్ ఈవెన్ బ్లేమింగ్ పోలీస్, ఐఎమ్ నాట్ ఈవెన్ బ్లేమింగ్ డీజీపీ, బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్లేమ్, ఐ విల్ బి బ్లేమింగ్ Honorable Chief Minister Sri Chandrababu. Sir, you are wrong. మీరు తప్పు చేస్తున్నారు. ఇది నేను ఇంతమంది, వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, సమస్త భారత్ ఇక్కడ కూర్చొని, సమస్త భారత్. ఇది ఇట్లా మీరు దీన్ని ఎందుకు ఇంతమంది వస్తున్నారని మీరు కూడా ఆలోచించాల్సింది. ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, ఎప్పుడో నేను చాలా విసుగుచ్చిన చెప్తాను. 69-72లో ఎవరో ఉద్యమం తీసుకుంటే సెపరేట్ తెలంగాణ, సెపరేట్ ఆంధ్ర జరగాలని కాదు, కలిసి ఉండాలని పెట్టుకుంటే ఈరోజు మనకి ఎలా ఇంపాక్ట్ అయిందో ఈరోజు మేమందరం మాట్లాడేది, మీ అందరూ ఆలోచించాల్సింది కూడా. ఇందులో అందరూ కూర్చుంటే అందరూ సంతోషకరమైన జీవితాలు ఇంటికి వెళ్ళి వెళ్ళకపోవచ్చు నాతో సహా. ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, సఫర్ అవ్వకూడదు, బాధపడకూడదు భావితరాలకు. అందుకు ఈ కన్నీళ్ళు, అందుకు ఈ వ్యధ, ఎందుకు ఈ శ్రమ అంటే సత్య గారితో సహా అందరికీ అడ్డగోలుగా దోచేస్తున్నారు. అందరూ మాట్లాడట్లేదు, ఎవరు ధైర్యం చనిపోట్ల, సమాజంలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. జస్టిస్ గోపాల్ గౌడ్ తిట్టినట్టుగా మీరు అన్నం తిన్నారా మట్టి తిన్నారని పౌరుషం చచ్చిపోతుందండి, భయపెట్టేస్తున్నారు. నేను అందుకనే జనసేనని ఎందుకు పెట్టానంటే, అన్లెస్ ఈ ప్రభుత్వాన్ని సేనలా తెరవని కొడితే చాలా డిసిప్లైన్ విధానం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రాజ్యాంగ పరిధిలోనే మాకు తిరగాలి. అందుకని మాకు వామపక్షాలైన సిపిఐ సిపిఎం నాయకులతోటి, మధు గారు గారు, రామకృష్ణ గారు గారు, మిగతా పెద్దలతో ఎందుకు మేము కలిసి వెళ్తామంటే, ముందు ఓట్లు కావాలి, అధికారం కావాలి, ఆశిస్తే మార్పు రాదు. ముందు మార్పు జరగాలంటే అప్పుడు అధికారం వస్తుంది. అందుకని జనసేన గారి, వామపక్షాలు గారు నేను కోరుకుంటుంది మార్పు ద్వారా అధికారం వచ్చి మాకు ఏం చేయాలని ఉందంటే, ఇలాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే ముందు వీటి మీద పోరాటం చేయాలని నా బాధ్యతగా మీకు చెప్పదలుచుకుంది. ఇలాంటి భూ దోపిడీని కానీ, భూసేకరణ చట్టాలను కానీ పల్సన్ చేసినా కానీ, ఎవరు చేసినా కానీ వీటిని మేము అడ్డుకుంటాం. ఒకవైపు దీన్ని మల్టీ స్ట్రాటజీ తీసుకున్నాం. ఒకటి, పెద్దలందరి సమక్షంలో విల్ బి జ్యుడిషియల్ ఫైట్, అలాగే పొలిటికల్ ఫైట్, దాంతోపాటు ప్రజా ఉద్యమాలు పెడతాం. మహారాష్ట్ర తరహాలో
ప్రధానమైన రైతు డిమాండ్లతో పాటు భూసేకరణ అందరూ రైతాంగానికి ఎలా నష్టం కలుగుతుంది వీటికి ఇట్లాగే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు అడ్డగోలుగా పద్ధతి పాడు లేకుండా కానీ చేస్తే ఇలాంటి మూమెంట్స్ని జనసేన వామపక్షాలతో కలిసి చాలా బలంగా తీసేస్తాం, చాలా బలంగా తీసేస్తాం. ఇది అనేక లక్షల మంది రైతులతోటి మహారాష్ట్రలో ఎలాగ రైతులందరూ కలిసి బాంబే దాకా వచ్చారో అలాంటిది నలుమూలల నుంచి రాజగోపాల్ గారి పద్ధతిలో మేము కూడా ఇచ్చాపురం నుంచి అనంతపురం నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి అమరావతిలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఇంటి ముఖ్యమంత్రి గారు నేను ఇది సరదాగా చెప్పట్లేదు, మేము ముట్టడిస్తామని కూడా చెప్పట్లేదు. మేము ఇక్కడ కూర్చుంటాం, క్యాపిటల్ నాపేస్తాం, రాజధాని నాపేస్తాం. జాగ్రత్త, చాలా చాలా ఆలోచించండి. ఉండవల్లి భూముల్ని కానీ మీరు ఎక్కువ మించి సేకరించారు. రోడ్లు కావాలా? 4 కాదు, 2 రోడ్లు కావాలి, 2 వే కదా, 4 వే చేయండి. మళ్ళీ 6 వేకి మళ్ళీ ప్రధానంగా ఇట్లా మీరు అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తుంటే అలాంటి రాజకీయ వ్యవస్థకి చరమాంకం వచ్చేసింది. చాలా బాధ్యత గల వ్యక్తులు ఉన్నాం పాలిటిక్స్. పిచ్చిగా ఇష్టానికి మీరు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మటుకు చూస్తూ కూర్చునే తరం కాదు, యువతరం కూడా కాదు. చాలా ప్రతి మాట ఆలోచించి తూచి మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరే వినాలి. మీరు ఇష్ట రాజ్యంగా ఇది మీ సొంత రాష్ట్రం కాదు, మీరు మా రాజు కాదు. రాజుల్లో కూలదోసింది ప్రభుత్వం భారతదేశం. ఇది మీరు మా రాజు కాదు. మీకు 5 సంవత్సరాలు అధికారం అప్పగించాం, అంతేగాని మీరు ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వాధికారి కూడా మీరు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వస్తే మీరు చట్టానికి లోబడి చూడండి. ఈజ్ ఇట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లేదా అనేది ఎవ్రీ బ్యూరోక్రాట్ హ్యాస్ టు టేక్ ఎ నోట్. ఇది మీ అందరూ అడ్డగోలుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పి మేము చేసేస్తామంటే మాకు మీతో గొడవ పెట్టుకోవాలి లేదు, కానీ తప్పనిసరి అయితే మీతో కూడా గొడవ పెట్టుకున్నాం. అలాగే ఇది సూక్ష్మంగా ఇది ఆనరబుల్ జస్టిస్ గోపాల్ గారు చెప్పినట్టు, అలాగే శ్రీ రాజగోపాల్ గారికి, సార్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ కేరళ, the moment you reach anywhere in part of the moment you reach Hyderabad, anywhere around this area, I will be there to welcome you, sir. I will be there to receive you. Like I will take I really like to interact with you more, sir. Professor Soni garu and Kundu garu and also Sri Dev Sahai and all the eminent personalities here. I would love to interact with you. Please advise me, please guide us. We are a nascent party. Please guide us, and I'll be there. I'll make sure the spirit of this meeting will bring a lasting changes for our society and for our state. Maybe you మార్పు మనం చేస్తున్నది ఈరోజు అమరావతిలో చేస్తున్నాం, కానీ ఇది ఒక రోజున దేశమంతటా వ్యాపిస్తుంది. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం చాలా హ్యూమన్ యాంగిల్ ఉంది దాంట్లో. దానికి కారణం శ్రీ రాజగోపాల్ గారు. అలాంటి వ్యక్తులు ప్రభుత్వాలు దిగొచ్చినాయి. శ్రీ జయరాం రమేష్ అంటారు. నేను ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చదివాను, అహ్మద్ ఆయన చదివింది. యాక్చువల్లీ ఆయన అనుకున్నాను వాళ్ళిద్దరు రాశారు అనుకున్నాను, వీళ్ళిద్దరికి ఇంత హ్యూమన్ రికగ్నిషన్ అనుకున్నాను. I thought, when I read the book about Land Acquisition Act by Sri Jairam Ramesh and I think there's one more person called Mr. Ahmad. I thought, how come they have such a empathetic and sympathetic heart? And I realized, now I think you are the architect behind it. That's what I'm trying to share with them. So we need people like you more, sir, in our society, and we will be your followers. We will be your followers. Please guide us. And we know people with great wisdom, and we will follow you. Please guide us.